49 ఫర్టిలిటీ సెంటర్ మీకు అందిస్తుంది కేవలం 899 రూపాయలకి ఫర్టిలిటీ అసెస్మెంట్ ప్యాకేజ్. కేరళలో అధికార ఎల్డీఎఫ్ ఘోర ఓటమి పాలైంది. అక్కడ యూడీఎఫ్ కాంగ్రెస్ యూడీఎఫ్ అధికారంలోకి వచ్చింది. ఈ అంశాల గురించి మనతో మాట్లాడదాం. సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కొచ్చటిల్ గారు ఉన్నారు. సురేష్ కొచ్చటిల్ గారు, ఇప్పుడు మీది కూడా కేరళ మీద పూర్తి అవగాహన ఉంది మీకు. ఈ యూడీఎఫ్ది ఆల్రెడీ ఎగ్జిట్ పోల్ కావచ్చు, అంతకుముందు ఒపీనియన్ పోల్ కావచ్చు, చాలామంది యూడీఎఫ్ అధికారంలోకి వస్తుంది అని చెప్పారు. అంటే ఏ ఫ్యాక్టర్స్ పనిచేసాయి? అంటే యాంటీ ఇంకంబెన్సీ ఎక్కువగా ఉందా, లేకపోతే కాంగ్రెస్కి అనుకూల పవనాలు అక్కడ కనిపిస్తున్నాయా? యాంటీ ఇంకంబెన్సీ ముఖ్యమంత్రి వ్యతిరేకంగా వాళ్ళ పార్టీలోనే చాలామంది సీనియర్ లీడర్లు ఆయన వ్యతిరేకించారు. వాళ్ళని ఆయన పక్కన పెట్టేశారు. ఓకే, ఇది వాళ్ళ పార్టీలో జరుగుతుంది. ఆయన ఒక ఫిడెల్ కాస్ట్రో లాగాను, ఒక జోసెఫ్ స్టాలిన్ లాగాను, ఒక మావో లాగా తయారయ్యాడు. అబ్సల్యూట్ లీడర్. నా వ్యతిరేక ఈవెన్ కిమ్ జాంగ్ ఉన్ తీసుకోవచ్చు మీరు కావాలంటే. నాకు అట్లా తయారయ్యాడు. డిక్టేటర్, అబ్సల్యూట్ డిక్టేటర్. ఆయన సన్నిన్లో వాళ్ళ కూతురు, వాళ్ళ ఫ్యామిలీ, వీళ్ళ నడిమిట్లో అన్నీ నడుస్తున్నాను. రియాజ్ అని చెప్పి వాళ్ళ సన్నిన్లో ఉన్నారు. ఇదివరకు అక్కడ ఆ పార్టీ సీఎంలు మంచిగా ఉండేవాడు, బాగుండేవాళ్ళు. మీ పార్టీ మొదలుపెట్టింది ఫస్ట్ గవర్నమెంట్ ఫామ్ అయింది ఈఎంఎస్ నంబూద్రి పార్టీ. దాని తర్వాత చాలామంది వచ్చారు. ఈకే నాయనార్ గారు ఉన్నారు, విఎస్ అచ్యుతానందన్ గారు ఉన్నారు. వీళ్ళందరూ చాలా హంబుల్ కమ్యూనిస్ట్ లీడర్. అంటే వాళ్ళకి కమ్యూనిజం అనే ఫిలాసఫీ తెలుసు. వాళ్ళు పెద్ద పెద్ద కార్లు లేదు, పెద్ద ఇల్లు లేదు, అన్ని చాలా సింపుల్గా ఉంటారు. చాలా ఆ రోజులు ఉండే. మన దగ్గర ఇప్పుడు మారిపోయింది అనుకోండి ఇక్కడ కూడా. కానీ పినరాయి విజయన్ అట్లా కాదు. స్విమ్మింగ్ పూల్ ఇంట్లో, ఆవులు పాల కోసం స్పెషలీ. అంటే కేజ్రీవాల్ లాగానే ఇది ఒక డిక్టేటర్గా మారిపోయాడు ఆయన సార్ మొత్తం. ప్రజలకు కూడా విసుకొచ్చేసింది. ఫస్ట్ టైం ఆయన గెలిచారు, కరెక్ట్. యూజువలీ కేరళలో ఒకసారి వీళ్ళు గెలిస్తే ఒకసారి వాళ్ళు గెలుస్తారు. అంటే యూడీఎఫ్ ఒకటి, కాంగ్రెస్ లెడ్ ఫ్రంట్, లేకుంటే ఎల్డీఎఫ్, సిపిఐ వాళ్ళ పార్టీ ఉంది. 2 సార్లు గెలిచారు. కానీ అదే టైంలో జరిగిన లోక్సభ ఎలక్షన్లో ఒక 2 సంవత్సరాల తర్వాత ఒక్కొక్క ఎలక్షన్ జరిగినప్పుడు 19 సీట్లు యూడీఎఫ్ గెలిచారు, 1 సీటు సిపిఎం గెలిచారు. కానీ అసెంబ్లీకి వచ్చి మళ్ళీ వీళ్ళు గెలిచారు. సో మనకు చాలామందికి అది సర్ప్రైజింగ్. అందుకు శబరిమల అజిటేషన్ టైం తర్వాత దాని పాసిబుల్ ఇంపాక్ట్ యూడీఎఫ్ మీద పడ్డది. వాళ్ళకి దానికి ఉపయోగం వచ్చింది. అదే టైంలో లాస్ట్ ఒక 3 ఎలక్షన్లో బీజేపీ ఓట్ పర్సంటేజ్ పెరుగుతుంది. కేరళలో ఎప్పుడు మీరు 1970, 80, ఈవెన్ 2000కి వచ్చేటప్పుడు కూడా మార్జిన్ ఆఫ్ విక్టరీ యూడీఎఫ్ ఒకవైపు, ఎల్డీఎఫ్ ఒకవైపు. ఇలా మార్జిన్ ఎప్పుడు 2000 ఓట్లు, 1500 ఓట్లు ఉంటుండే. ఈవెన్ గెలిచేటప్పుడు 140 సీట్లు ఉంటే వీళ్ళకి 75, వాళ్ళకి 65 అంతే. ఈ 10 సీట్లు 5 సీట్లు మార్జిన్ ఉంటుంది అంతే. చాలా నేరో మార్జిన్. అది కూడా ఇక్కడ 6 పార్టీలు ఉంటారు. ఇక్కడ కూడా 6-7, ఇక్కడికి వెళ్ళిపోతే గవర్నమెంట్ పడిపోతుంది. ఆ భయం కూడా ఉండే వీళ్ళకి. సో అట్లాంటి పరిస్థితుల్లో విజయన్ గారు ఒక కంప్లీట్ డిక్టేటర్గా మారిపోయారు కేరళలో. అదే టైం బీజేపీ పెరగడం మొదలుపెట్టారు, ఎస్పెషల్లీ శబరిమల తర్వాత. తమిళనాడులో విజయ్ గెలిచాడు, ఇక్కడ విజయన్ ఓడిపోయాడు. అది ఎక్స్పెక్టెడ్ ఉండే. ఎవ్వరు అక్కడ ఉన్న అన్ని ఛానల్స్ కానీ అన్ని ఒపీనియన్ పోల్స్ అదే చెప్పారు, ఓడిపోతారు. నంబర్ ఒకటే డౌట్ ఉండేది, 90కి వెళ్తారా, 95 చేస్తారా, ఇప్పుడు దానికన్నా ముందు 100 సీట్లు గెలుస్తారు, అది కూడా తెలియదు మనకు. ఫైనల్ ఫిగర్స్ రాలేదు మనకి. కానీ యూడీఎఫ్ గెలుస్తారని డెఫినెట్, అది డౌట్ లేదు. పినరాయి విజయన్ అలిగేషన్స్ వ్యతిరేకంగా ఒకటి కరప్షన్. ఆయన గోల్డ్ స్మగ్లింగ్ కేసులో చాలా పెద్ద కరప్షన్ జరిగింది. దాంట్లో కొంతమంది జైలుకి వెళ్ళారు. ఆయన పర్సనల్ సెక్రటరీ, ఐఏఎస్ ఆఫీసర్, ఆయన జైలుకి వెళ్ళారు. చాలామంది ఒక 5-6 మందిని కూడా జైల్లో తీసుకెళ్ళారు. ఈయన ఫ్రీగా ఉన్నారు, ఏం చేయలేదు. ఈయన ఫ్రీగా అయిపోయాడు. వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు అంటారు బీజేపీ వాళ్ళతో మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నారు పినరాయి విజయన్. అట్లేం కాదు, కానీ ఆయనకి వ్యతిరేకంగా డైరెక్ట్ ఎవిడెన్స్ లేకుండే. అది మెయిన్ ప్రాబ్లం అన్నమాట. ఆరోపణలు ఉన్నాయి, ఎవిడెన్స్ లేకుండే. అంటే ఎవిడెన్స్ అంతా క్లీనప్ చేసేసారు ఏం లేకుండా. రెండవది, నేను చెప్పాను చూడు, ఈయన పర్ఫార్మెన్స్, ఈయన ఒక పర్సనల్ అరెగెన్స్. ప్రెస్ వాళ్ళని పిలిపించి వాళ్ళని ఇన్సల్ట్ చేస్తారు, గెట్అవుట్ అంటాడు. ఆయన పిలిపించి గెట్అవుట్ అంటాడు. ఓపెన్గా ఒకసారి జరిగింది ఇది అట్లా. సో అది కాకుండా ప్రజలతో మాట్లాడడంలో కూడా ఆయనకు ఒక ఏం చెప్తారు, నువ్వెవడరా అని చెప్పి మాట్లాడే అరెగెన్స్ వచ్చేసి ఏ రోజు వస్తుందో ఆ రోజు ఇది ముఖ్యమంత్రి ఎవరైనా ఉండి వాళ్ళు పోతారు ఒకరోజు పక్క. ఓకే, అది మనం చూసాం, చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి హిస్టరీలో అట్లాంటిది మన దగ్గర. అదే పినరాయి విజయన్ కూడా జరిగింది. కేకే శైలజ అని చెప్పి ఆయన క్యాబినెట్లో ఒక చాలా మంచి మినిస్టర్ ఉండే లేడీ. ఆమె కోవిడ్ టైంలో చాలా కష్టపడి, ఎందుకంటే కోవిడ్ ఫస్ట్ కేరళకి వచ్చింది, ఫస్ట్ కేసు చైనా నుంచి వచ్చిన కేసు కేరళకి వచ్చింది. కేరళ అక్కడ చదువుతున్న ఒక అమ్మాయి మెడికల్ కాలేజ్లో ఆమె కేసు
ఇన్ఫెక్ట్ అయ్యి కేరళకి వచ్చింది. ఫారినర్స్ ఎవరు అక్కడికి వచ్చారు? లేదు, ఈవెన్ వీళ్ళే అక్కడ మలయాళీ అమ్మాయి ఉండేది, అక్కడ చైనా నుంచి వచ్చింది అమ్మాయి. కానీ చాలా బాగా పీపీఈ కిట్లు కానీ మిగతా కానీ అన్ని కొన్ని ఆరోపణలు ఉండే, హై ఇన్ఫ్లేటెడ్ ప్రైస్లో కొన్నారు అది, కానీ ఆమె చాలా బాగా మేనేజ్ చేసి, ఎందుకంటే ఇంపాక్ట్ కేరళ మీద ఉండే ఫస్ట్ చాలా మటుకు కేసులు సీరియస్ కేసెస్ ఉండే, కానీ వాళ్ళు మెడికల్ సిస్టమ్ కేరళలో బాగుంటుంది ఎప్పుడు, దాన్ని ఇంకా కొంచెం మంచిగా లీడర్షిప్ రోల్ ఇచ్చి ఆమె చేసింది. ఈయనకి భయం వచ్చేసింది, రేపు ఈమె చాలా పాపులర్ అయిపోయింది టీవీలో, యునైటెడ్ నేషన్స్ ఏదో అవార్డు ఇచ్చారు ఆమెకి. కొన్ని రోజుల తర్వాత ఆమెను తీసేశారు క్యాబినెట్ నుంచి. ఎందుకంటే ఆయనకన్నా పాపులర్ ఎవరు కాకూడదు, నేనే రాజు, నాకన్నా పెద్ద ఇంకో రాజు తయారు కాకూడదు. అది ఆమెకి లాస్ట్ టైం టికెట్ కూడా ఇవ్వకుండా చూసుకున్నారు. లాస్ట్ టైం ఈసారి టికెట్ ఇచ్చారు, ఆమె ఒకసారి గెలిచిందో ఓడిపోయిందో నాకు తెలియదు, కానీ టికెట్ ఈసారి ఇచ్చారు. అది కాకుండా ఆయన ఇంకో మినిస్టర్ ఉన్నారు సుధాకరన్ అని చెప్పి, ఆయన్ని ఇదే ఈయనకు భయం ఉండే, సుధాకరన్ కొంచెం పవర్ఫుల్, ట్రివాండ్రం నుంచి ఆయన, ఈయన కొంచెం పవర్ఫుల్ అవుతున్నాడు, నాకు రేపు ఒక ఛాలెంజర్ అయిపోతాడని చెప్పి ఆయన కూడా క్యాబినెట్ నుంచి తొలగిస్తారు. తొలగించిన తర్వాత ఆయన పార్టీ నుంచి కూడా సైడ్ లైన్ చేశాడు, పాలిట్ బ్యూరో నుంచి, అన్నిటి నుంచి. ఇలా మెయిన్ థింగ్ పాలిట్ బ్యూరో కదా వీళ్ళది. ఆయన లాస్ట్లో ఆయన కూడా ఎలక్షన్ కన్నా కొన్ని రోజుల ముందు కాంగ్రెస్లో జాయిన్ అయిపోయి ఎలక్షన్ గెలిచారు. బహుశా కలిసి ఉంటారు ఇప్పుడు దాకా. ఇట్లాంటి చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. కన్నూరు వాళ్ళ పార్టీ కంచుకోవడానికి, అక్కడే కదా పినరాయి విజయన్ కాన్స్టిట్యున్సీ ధర్మడం, అక్కడి నుంచి కూడా చాలామంది సీనియర్ లీడర్ పార్టీ నుంచి రాజీనామా చేసి బయటకు వెళ్ళిపోయారు. కేరళలో కమ్యూనిస్టులు అంటే ఎస్పెషల్లీ సిపిఎం అంటే కరప్షన్, అదే కరప్షన్లో కూడా ఉంది. ఇల్లీగల్ బిల్డింగ్లు, పర్మిషన్లు, కాంట్రాక్ట్లు అన్నిట్లో వీళ్ళు చేయి ఉంటుంది. ప్రతి దానికి ఒక స్కీమ్ తీసుకొస్తే దాంట్లో అవినీతి ఉంటుంది, పర్సంటేజ్. అది ప్రజలకు తెలిసిపోయింది, ఇది ఎక్కువ రోజులు వీళ్ళతో పెట్టుకోలేమని అని చెప్పేసి. ఆల్టర్నేటివ్ ఏముంది మీకు? సో బీజేపీ వచ్చిన తర్వాత, ఎస్పెషల్లీ శబరిమల అజిటేషన్ తర్వాత బీజేపీ పర్సంటేజ్ 3-4 నుంచి పెరిగి ఇప్పుడు 15 దాకా వచ్చింది. మనకి లేటెస్ట్ చూడాలి పోల్. పోటీ ఇస్తుంది, గట్టి పోటీనే అనుకున్నారు, కానీ గట్టి పోటీ ఇవ్వలేము, ఎందుకంటే 43% హిందువులు ఉన్నారు. ఏం పోటీ ఇస్తారు 43%? అది ముగ్గురుగా స్ప్లిట్ అయిపోతారు, కాంగ్రెస్కి 15, వీళ్ళకి 15, వీళ్ళకి 15. దానికోసం బీజేపీ ఓట్ షేర్ ఎప్పుడు 15 ఉంటుంది, దానికని పైన వెళ్ళదు. వెళ్ళాలంటే హిందువులందరూ కలిసి ఓట్ చేయాలి, బెంగాల్లో చేస్తున్నట్ల. అది కేరళలో జరగదు. అక్కడ కమ్యూనిస్ట్ ఫ్యామిలీస్ ఉన్నారు, 3 జనరేషన్స్ నుంచి నాన్నగారు ఓటు వేశారు, పెద్ద గ్రాండ్ ఫాదర్ వేశారు, ఫాదర్ వేశారు, కొడుకు, జనరేషన్ ఉంటుంది అట్లా. వాళ్ళు ఇంకెవరికి వేయరు ఓటు, కమ్యూనిస్ట్కే ఇస్తారు. పార్టీ పోయిందంటే కూడా వాళ్ళకే ఇస్తారు అప్పుడు కూడా. అట్లాంటివి ఉన్నాయి. ఇంకో కాంగ్రెస్ వైపు చాలామంది యాంటీ హిందూ వాళ్ళు ఉన్నారు మా కేరళలో, వాళ్ళు కాంగ్రెస్కి వేస్తారు యాంటీ హిందూ. లాస్ట్లో బీజేపీ వాళ్ళు, అది బీజేపీ కూడా లాస్ట్ 10 సంవత్సరాలు మోదీ గారు వచ్చిన తర్వాతనే కేరళలో జరిగిన శబరిమల అజిటేషన్ కానీ మిగతా దాంట్లో బీజేపీ వైపు కొంచెం చూపించి, ట్రివాండ్రం మున్సిపల్ కార్పొరేషన్ మొన్న గెలిచారు, మీకు గుర్తుంటుంది. పాలక్కాడు వాళ్ళ దగ్గర ఉంది, త్రిపుణితురా అని ఇంకో కాన్స్టిట్యున్సీ గెలిచారు, పండలం ఓడిపోయారు. అయ్యప్ప స్వామి ఇల్లు ఉంది అక్కడే కదా. సో అట్లాంటి పరిస్థితి ఉంది కేరళలో. లేదని కాదు బీజేపీకి, వాళ్ళు చిన్న ఎలక్షన్స్ గెలుస్తున్నారు, పంచాయతీ చాలా గెలిచారు, పంచాయతీ ఎలక్షన్ చాలా పంచాయతీ కంట్రోల్ కూడా చేస్తున్నారు. మున్సిపాలిటీ చెప్పాను, 2 మున్సిపాలిటీలో కార్పొరేషన్ ఎంత చిన్నగా ఉంటే గెలవడానికి ఛాన్స్ ఉంటుంది, పెద్దది లోక్సభ అనగానే లేదు. ఒక కాన్స్టిట్యున్సీ లోక్సభ బీజేపీ గెలవచ్చు అంటే అది త్రివాండ్రం. అక్కడి నుంచి ఆల్రెడీ ఒక నాయర్ ఉన్నారు, శశి తరూర్, కాంగ్రెస్ వైపు నుంచి. ఇట్స్ అ నాయర్ డామినేటెడ్ కాన్స్టిట్యున్సీ. వాళ్ళు ఇంకొక నాయర్ని పెట్టుకుంటే ఓట్ స్ప్లిట్ అయిపోతుంది, అదే జరుగుతుంది. కానీ రాజీవ్ చంద్రశేఖర్ బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్, హీఈస్ ఆల్సో నాయర్. ఆయన ఈసారి అక్కడి నుంచి అసెంబ్లీ సెగ్మెంట్ ఉంది ట్రివాండ్రం లోక్సభలో, కాల్డ్ నేమం, అక్కడి నుంచి పోటీ చేస్తున్నారు. దానికన్నా ముందు బీజేపీ అక్కడి నుంచి ఫస్ట్ టైం ఒక ఎమ్మెల్యే గెలిచారు, ఓ రాజగోపాల్ గారు. ఆల్మోస్ట్ ఐ థింక్ 2016 అప్పుడు ఒకసారి గెలిచారు. అది ఒక్కటే సీట్ ఉండే బీజేపీకి. ఈసారి బహుశా 1-2 గెలవచ్చు అని చెప్తున్నారు, చూడాలి ఫైనల్ ఏమొస్తుంది. సురేష్ గారు, ఇప్పుడు అక్కడ చూస్తే నెక్స్ట్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి యూడిఎఫ్ సీఎం ఎవరు అనేది, ఇప్పుడేమో అపోజిషన్ లీడర్గా సతీష్ ఉన్నారు కాంగ్రెస్ పార్టీ నుంచి. అయితే సతీష్ పేరు వస్తుంది, కేసీ వేణుగోపాల్ పేరు వస్తుంది, అదేవిధంగా రమేష్ చెన్నితల పేరు వస్తుంది, ఎంపీ సురేష్ పేరు వస్తుంది, కొడుకుందిల్ సురేష్, ఇలా చాలా మంది పేర్లు వస్తున్నాయి. ఎవరు నెక్స్ట్ సీఎం అయ్యే? సతీష్. ఎందుకంటే పినరాయి విజయన్ వ్యతిరేకంగా అసెంబ్లీలో చాలా మట్టుకు డిబేట్స్లో కానీ ప్రొటెస్ట్లో కానీ స్టేట్ వైడ్ టూర్ చేసింది, కానీ అంతా సతీష్ చేశారు. రమేష్ చెన్నితలకి అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పీరియన్స్ ఉంది, ఆయన చాలామంది ముఖ్యమంత్రుల కింద పనిచేశారు. కరుణాకరన్ కానీ దాని తర్వాత వచ్చిన ముఖ్యమంత్రి ఎవరైనా కానీ కాంగ్రెస్లో ఉన్న వాళ్ళు కింద పనిచేశారు ఆయన. కానీ ఆయనకి ఒక ఫాలోయింగ్ లేదు, అదొక పెద్ద ప్రాబ్లం. ఒక 10 మంది ఎమ్మెల్యేలు కూడా లేదు ఆయనతో.
5 మంది కూడా లేరు. కానీ సతీష్ని కాదు, సతీష్ ఇస్ అ ఫైటర్, ఒక మెయిల్ వర్షన్ ఆఫ్ మమతా బెనర్జీ అని చెప్పొచ్చు. రోడ్డు మీదకి కొట్లాడతారు, పోరాడతారు. పినరాయి విజయన్ వ్యతిరేకంగా తెలుసు, అరెస్ట్ చేస్తారు, లాఠీ చార్జ్ చేస్తారు. అప్పుడు కూడా అసెంబ్లీ లోపల కూడా అంతే. చాలా కేసీ వేణుగోపాల్ మొత్తం బ్యానర్లు, సీఎం స్లోగన్స్, కేసీ వేణుగోపాల్కి మొన్న చేసిన సర్వేలు కూడా 2-3 సర్వేలు జరిగినాయి కేరళలో. మీకు ఎవరు ముఖ్యమంత్రి కావాలంటే ఈయనకే, సతీషన్కే. మిగతా వాళ్ళకంతా 3%, 2%. కేసీ వేణుగోపాల్కి 3% అంతే. ఎక్కువ ఉంది, సతీష్కి ఎక్కువ. ఎందుకంటే కేసీ వేణుగోపాల్ ఢిల్లీలో కూర్చొని అక్కడి నుంచి ముందు అహ్మద్ పటేల్ చేస్తున్న పని చేస్తున్నాడు. ఇప్పుడు ఆయన అక్కడ ఫెయిల్ అయ్యాడు, ఈ ఎలక్షన్లో కూడా ఫెయిల్ అయిపోయింది. అస్సాం కూడా ఓడిపోతారు మోస్ట్లీ. దాని తర్వాత ఆయనకు రోల్ లేదు అక్కడ. ఎక్కడ అహ్మద్ పటేల్, ఎక్కడ కేసీ వేణుగోపాల్. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఎవరు వెనకాల ఉండే అవకాశం ఉంది? రేవంత్ రెడ్డి గారు కేరళలో బాగా తిరిగారు, అక్కడ చాలా ఎక్కువ ప్రభావం చూపించారు అనేది కొంతమంది చెబుతారు. కానీ అక్కడ వివిధ రకాలుగా అక్కడ సపోర్ట్ చేశారు అనేది ఫైనల్ డిసిషన్ వాళ్ళ పార్టీ హైకమాండ్ తీసుకుంటారు. అది ఖర్గే గారు కూడా చెప్పారు. ఈవెన్ సతీష్ చేయడానికి రేవంత్ రెడ్డి గారు ఏదైనా లాబింగ్ చేసే అంతే, అది సతీష్కే ఇస్తారు. ఎందుకంటే చాలా క్లియర్ అది, వాళ్ళ పార్టీ వైపు నుంచి కూడా అది క్లారిటీ ఉంది వాళ్ళకి. దట్ ఒక ఆపోజిషన్ లీడర్ కొండి 5 సంవత్సరాలు ఎట్లా ఆయన చాలా యాక్టివ్గా పర్ఫామ్ చేశారు, ఆయనే ముఖ్యమంత్రి చేయాలని చెప్పేసి. సరే రేవంత్ రెడ్డి గారు వెళ్ళారు, క్యాంపెయిన్ చేశారు, అంతా కరెక్టే. కానీ ఫైనల్ డిసిషన్ పార్టీ హైకమాండ్ ఉంటుంది, అది సతీష్కే ఉంటుంది డెఫినెట్గా. ఎందుకంటే ఆయనే లీడ్ చేశారు ఈ క్యాంపెయిన్ అంతా మొత్తం.